హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది నరేష్ కుంజ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలోకి వెళ్తే మనకు ఈరోజు ఒక రెండు టాస్కుల గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఆ రెండు టాస్కులు ఏంటో చూద్దాం. అందులో ఎవరెవరు మిస్టేక్ చేశారు, ఏమేమి మాట్లాడారు చూద్దాం ఒకసారి. అంటే అందులో ఎవరెవరు మిస్టేక్ చేశారు, సంచాలకుగా రీతు ఫెయిల్డా, సక్సెస్ అయిందా, లేదంటే వేరే రెండో టాస్క్ జరిగింది, ఆ టాస్క్లో కళ్యాణ్ సంచాలుగా ఫెయిల్ అయ్యాడా, సక్సెస్ అయ్యాడా, లేకుంటే ఫెయిల్ అయ్యాడా అనేది చూద్దాం. ఈ రెండే టాస్కులు జరిగినాయి, మాట్లాడుకోవడానికి ఈ రెండే టాస్కులు ఉన్నాయి. ఎవరు రాంగ్ ఎవరు రైట్ అని చూద్దాం. ఆ టాస్క్లో పార్టిసిపేషన్ చేసిన వాళ్ళు ఎంతవరకు ఎఫర్ట్ పెట్టారు దాని గురించి మాట్లాడదాం. అంతకు మించి ఏం లేదు. అసలు ఈరోజు స్టార్టింగ్ ఏముంటుందంటే, మామూలుగా వీళ్ళందరూ సాంగ్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ వీక్ అంటే మామూలుగా బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఏమని వస్తుంది అంటే, అందరు రెడీ అయి ఉండండి అని చెప్పేస్తే అందరూ ఏమనుకుంటారంటే ఫ్యామిలీ వీక్ కావచ్చు అని చెప్పేసి కొంచెం సంబరపడతారు. కాకపోతే వీళ్ళకి అంటే కొంచెం బ్రేక్ వచ్చిన తర్వాత, అంటే బ్రేక్ అంటే వాళ్ళు వేరే దగ్గర వర్క్ జరుగుతుంటే మనకి ఎట్లాగో క్లోజ్ అవుతాయి కదా, వీళ్ళు ఫ్యామిలీకి వీక్కి ఏదైనా అరేంజ్మెంట్ చేస్తానని చెప్పేసి వీళ్ళు ఫీల్ అవుతారు. కాకపోతే టాస్క్ ప్రిపరేషన్ అవుతుంది, కొంచెం అప్సెట్ అయిపోతారు. సరే, అదంతా వేరే విషయం. సరే, ఈ వీక్ ఫ్యామిలీ వీక్ కాదని తెలిసింది, అంటే నెక్స్ట్ వీక్ ఉండొచ్చు బహుశా. సరే, అప్పుడు వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడదాం. ఈరోజు మాట్లాడుకోవాల్సినవి ఏంటంటే, బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు. ఇది బిగ్ బాస్ రాజ్యం. ఈ రాజ్యంలో ఒక రాజు, ఇద్దరు రాణులు ఉంటారు. అంటే వాళ్ళని సెలక్షన్ మాత్రం నేనే చేస్తున్నా, వాళ్ళ ఎంపిక నేనే చేశాను. రీతు, తర్వాత దివ్య, తర్వాత కళ్యాణ్, వీళ్ళు ఇద్దరు రాణులు, ఒక రాజు ఉంటాడు మీకు. అయితే వీళ్ళకి బెడ్రూమ్ యాక్సెస్ ఉంటుంది, తర్వాత హౌస్ మొత్తం మీద యాక్సెస్ ఉంటుంది, తర్వాత కమెండర్స్ని కానీ తర్వాత ప్రజలని కానీ ఎంపిక చేసే ప్రక్రియ వీళ్ళ చేతుల్లో ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చెప్తారంటే బిగ్ బాస్, కమెండర్స్ అంటే మీకు మాత్రం, అంటే మీరు ఆల్రెడీ రాజు రాణులు కాబట్టి మీకు మాత్రం కంటెంటర్, అంటే మ్యాక్సిమం అంటే హ్యూమినిటీ, ఈ వీక్ హ్యూమినిటీ పొందడానికి, అంటే జనరల్గా అసలు ఇది స్టార్ట్ అయిందే ఈ వీక్లో అందరూ నామినేషన్లో ఉన్నారు కాబట్టి దానికి హ్యూమినిటీ పొందడానికి బిగ్ బాస్ అవకాశం కల్పిస్తున్న టాస్క్లే ఇవి అని చెప్పేసి చెప్తాడు. ఈ టాస్క్లో క్రమంగా ఈ టాస్క్ పెడతాడు. ఈ టాస్క్లో ఎవరైతే పర్ఫార్మెన్స్, అంటే వీళ్ళకి మాత్రం, రాజు రాణికి మాత్రం వీళ్ళకి ప్రత్యేకంగా హ్యూమినిటీ దగ్గరికి పోతారు. కానీ మీకు హ్యూమినిటీ దొక్కినట్టని పర్ఫెక్ట్ కాదు, మీ హ్యూమినిటీ కూడా వేరే వాళ్ళు ఓడించి వాళ్ళు గెలుపొందొచ్చు. కాబట్టి మీరు కూడా ఆడాల్సి ఉంటుంది. తర్వాత కమెండర్స్కి మాత్రం అవకాశం ఉంటుంది హ్యూమినిటీ పొందడానికి. కాకపోతే ప్రేక్షకులు, అంటే ప్రజలు ఉన్నారు కదా, ప్రజలకు మాత్రం ఉండదు. మీరు ఆ ప్రజలు ఎవరో, తర్వాత కమెండర్స్ ఎవరో నిర్ణయించాల్సిన బాధ్యత మీద. అది ఎవరనేది డిసైడ్ చేసి బిగ్ బాస్కి చెప్పండి అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. దాన్ని బట్టి కాస్ట్యూమ్స్ పంపుతారు. ఇది ప్రజలకి ఏం పంపాలి, తర్వాత కమెండర్స్కి ఏం పంపాలి అనే దాని మీద ఉంటుంది. అయితే వీళ్ళు ముగ్గురు డిస్కషన్ చేస్తారు. అంటే ఎవరికి ఇమ్యూనిటీ పవర్ ఉంటే బాగుంటుంది, ఎవరు కరెక్ట్గా ఉంటారో కమెండర్స్గా. అంటే కమెండర్స్ పని ఏంటంటే వీళ్ళు చెప్పినంటే ఓన్లీ రాణులు చెప్పిన పనులను ప్రజలతో చేయించాలంటే వీళ్ళు మీడియేటర్స్గా ఉంటారు అనమాట. ప్రజలకి తర్వాత రాజు రాణికి మధ్య మీడియేటర్సే కమెండర్స్. వాళ్ళని యూజ్ చేసుకుంటూ వాళ్ళతో పనులు చేయించుకోవడం, వీళ్ళని సీక్రెట్, అంటే వీళ్ళని మధ్యవర్తిగా డైరెక్ట్ ప్రజలతో మాట్లాడకుండా అని చెప్పేసి కమెండర్స్ని పెడతారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉంది. వీళ్ళు కొంచెం థింకింగ్ చేసి, అంటే అంత ఈజీగా డైరెక్ట్గా వీళ్ళకి నా ఆప్షన్, వీళ్ళు అయితే నా ఆప్షన్, దాని గురించి ఏం డిస్కషన్ జరగలేదు. ఇంట్లో ప్రతి ఒక్క సభ్యుని, అంటే A to Z మిగతా 8 మందిని ఎంతమంది ఉంటే వాళ్ళందరినీ ప్రత్యేకంగా, అంటే ఇంటర్వ్యూ టైప్ వాళ్ళు ముగ్గురు క్వశ్చన్స్ చేస్తూ, మీరే ఒకవేళ మీకు కమాండర్ ఇస్తే మీరు ఏం చేస్తారు అని చెప్పేసి క్వశ్చన్స్. అందరూ కమాండరే కావాలనుకుంటారు, ఎందుకంటే హ్యూమినిటీ దానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పేసి అనే వరకు. అంటే ప్రజలకైతే ఏముండదు, హ్యూమినిటీ దక్కించుకోవడానికి అవకాశం అయితే ఉండదు అని చెప్పేసి చెప్తాడు. దానివల్ల అందరు కమాండర్సే కావాలనుకుంటారు. అయితే ఇక్కడ కొంచెం ఇంట్రెస్టింగే ఉంది, కాకపోతే అంత సరదాగా సాగింది అనిపించింది. సరే, వాళ్ళు అందరినీ ఇంటర్వ్యూ టైప్ అందరినీ మీరేమన్నా మాకు ఎలా వర్క్ చేస్తారని చేసి డెమన్ పవన్, ఇమాన్యుల్ని, నేను హౌస్కి నన్ను కమాండర్ని చేస్తే ఇదివరకు చూసా, అంటే ఆయన బయటది ఊహించుకొని చెప్తాడు, అంటే నేను బాగానే చేస్తా అని చెప్పేసి డెమన్ పవన్. తర్వాత అందరినీ అడగడం జరిగింది. వాళ్ళందరూ కూడా చెప్తారు, అంటే మేము మీకు ఫేవర్గా ఉంటాం అది ఇది అని చెప్తారులే. కానీ వీళ్ళు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. వీళ్ళ ఫైనల్ డెసిషన్లో నిఖిల్, తనుజ, తర్వాత సంజన, తర్వాత వచ్చేసి ఇంకెవరు,
డెమన్ పవన్ వీళ్ళు వచ్చేసి కమాండర్స్. మిగతా నలుగురు ఏది ఇమాన్యుల్, సుమన్ శెట్టి, భరణి, తర్వాత గౌరవ్ వచ్చేసి ప్రజలుగా ఉంటారు. ఈరోజు అయితే కొంచెం గౌరవ్ కనిపించలేదు అనిపించింది. భరణి కూడా కొన్ని ఒక 2-3 సీన్స్లోనే కనిపిస్తాడు, మిగతా సీన్స్లో మాత్రం కనిపించలేదు. అయితే సరే, అది వేరే విషయం, దాని గురించి తర్వాత మాట్లాడదాం. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళని సపరేట్ చేస్తారు. అంటే ప్రజలకి లోపలికి యాక్సెస్ లేదు. వీళ్ళు లోపలికి రావాలన్నా వీళ్ళు పర్మిషన్ తీసుకొని లోపలికి రావాలి, ఏం చేయాలన్నా. కాకపోతే ప్రజలకు మొత్తం వర్క్ వీళ్ళ మీదే ఉంటుంది. ఈ కమాండర్స్ కూడా ఏం వర్క్ చేయరు. అంటే ఫుడ్ సెషన్ ప్రజలే చూసుకోవాలి, క్లీనింగ్ సెషన్ ప్రజలే చూసుకోవాలి. కమాండర్స్ మాత్రం ఓన్లీ వీళ్ళ మధ్యలో వాళ్ళతో వర్క్ చేయించడం, అంటే వీళ్ళు డైరెక్ట్ రాజు రాణి వెళ్ళి చేయించరుగా వరకు వీళ్ళ మధ్యలో ఉండి వర్క్ చేయించడం అలాంటివి చెప్తూ ఉంటారు. వీళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ వేస్తాడు. నువ్వు కిచెన్ చూసుకో అంటే ప్రజలకు కూడా ఒకరికి ఫుడ్ చేయండి అని చెప్పేసి, ఒకరికి క్లీనింగ్ చేసిన అని చెప్పేసి వాళ్ళకి కేటాయిస్తారు. వాళ్ళు కరెక్ట్గా చేస్తారా లేదా అని చెప్పేసి వీళ్ళ పర్సనల్గా డెమన్ పవన్ని, నిఖిల్ని వేరే దానికి అంటే ఫుడ్ కరెక్ట్ చేస్తారా, తర్వాత ఎవరి వరకు వాళ్ళు చేస్తారా లేదా, అట్లా వాళ్ళ నలుగురిని ఎవరిని వాళ్ళని డిసైడ్ చేసి పెట్టేస్తారు. కొంచెం ఫన్నీగా అనిపించింది. ఒక 5-10 మినిట్స్ ఆ ఫన్నీ టాస్క్ మీదనే కలిసింది. కొంచెం దివ్య వచ్చేసి మసాజ్ చేయించుకోవడం భరణి గారితో కావాలని, అంటే కావాలంటే ఫన్నీగానే, వేరే విషయం లేదు. మళ్ళీ దాని వేరే విషయం కూడా తీసుకోవద్దు. అది ఫన్నీ టాస్క్ కాబట్టి, అంటే ఫన్నీ టాస్క్ అంటే అదే కామెడీ పరంగా పోయింది కాబట్టి ఇంకంతే. దాని గురించి ఎక్కువ మాట్లాడడానికి అవసరం లేదు. అయితే ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్ ఇచ్చిన విషయం, ఇక్కడ ఎవరైతే కమాండర్స్ ఉన్నారో, అంటే ఇక అయిపోయింది, ఆ కామెడీ పార్ట్ వదిలేద్దాం. ఆ కామెడీ పార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ 2 టాస్క్లు జరిగినాయి. ఆ 2 టాస్క్ల గురించి పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఫస్ట్ టాస్క్ వచ్చేసి కమాండర్స్కి ఇస్తాడు. కమాండర్స్కి ఇస్తే మీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే, రూల్స్ చెప్తా. ఫస్ట్ ఒక స్క్వేర్ ఉంటుంది. ఆ స్క్వేర్లో అంటేనా, స్క్వేర్లో కాదు, అంటే ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో అంటే ఆ బాక్స్లోనే ట్రేస్ ఉంటాయి, 4 ట్రేస్ ఉంటాయి. అంటే వీళ్ళు కమాండర్స్ నలుగురు కదా, నిఖిల్, తర్వాత తనుజ, తర్వాత డెమన్, తర్వాత సంజన గారు. వీళ్ళు నలుగురు ఈ గేమ్లో పార్టిసిపేషన్ చేయాల్సి వస్తుంది. ఇందులో ఎవరైతే ఓడిపోతారో, అంటే మీకు మీరే, అంటే జనరల్గా ఏంటంటే ఎవరైతే కమాండర్ అంటే వీళ్ళతో పోటీ పడాలి. ఎవరితోటి మన ప్రేక్షకులుగా మారే, అంటే నాకు ప్రేక్షకులని వస్తుంది. ప్రజలు కమాండరు ప్రజలుగా అయ్యే అవకాశం ఒకరికి ఉంది. ఆ అవకాశాన్ని మీలో ఎవరు నిర్ణయించుకోవాలంటే మీకు ఛాలెంజ్ ఇస్తే, ఆ ఈ ఛాలెంజ్ ఏంటంటే, ఆ బాక్స్ అంటే సర్కిల్ అంటే ఒక స్క్వేర్ ఉంటుంది. ఆ స్క్వేర్ మధ్యలో ఈ ట్రేస్ ఉంటాయి. ట్రేస్లో ఎవరికి సంబంధించిన బాల్స్ వాళ్ళకు ఉంటాయి. ఎవరి బాస్కెట్, మనకు ఇంతకుముందు ఒక గేమ్ ఉండేది, ఇది వాళ్ళ బెలూన్స్ సంథింగ్ ఏవో కాపాడుకోవాలని చెప్పేసి ఒకటి ఉండే, ఒక బిగ్ బాస్ 5లో తర్వాత 3లో వచ్చాయి. అయితే సేమ్ అలాంటిదే, కాకపోతే ఈ బాస్కెట్లో వీళ్ళు ఎక్కువ ఎవరైతే బాళ్ళు ఉంటాయో వాళ్ళు ఈ గేమ్లో ఓడిపోయినట్టు. ఎవరైతే తక్కువ ఉంచుకుంటారో, అంటే పడనివ్వకుండా అంటే డిఫెండ్ చేసుకుంటారో వాళ్ళు ఈ గేమ్లో గెలిచినట్టు. 3 రౌండ్స్ జరుగుతాయి. 3 రౌండ్స్ ఎందుకంటే 4 ఉన్నారు కాబట్టి 3 రౌండ్స్ జరుగుతాయి. ఫస్ట్ చివరి రౌండ్ వరకు ఎవరి దగ్గర అయితే బాల్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు ఈ గేమ్ నుంచి ఓడిపోతారు. అది నెక్స్ట్ టాస్క్లో ఉంటుంది. అది దాని గురించి చెప్తా. ఈ టాస్క్ గురించి చెప్తే మెయిన్గా వచ్చేసి ఇక్కడ మనకి ఈ రాజు రాణుల నుంచి మనకి సంచాలకు వచ్చేసి రీతుని తీసుకుంటారు. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ టోటల్గా సంచాలక్ ఫెయిల్. ఎందుకు ఫెయిల్ అనేది కూడా చెప్తా. ఫెయిల్ ఎంత ఫెయిల్ అంటే టూ మచ్ ఫెయిల్. ఒక ఫెయిల్ కాదు, 3, 4, 5, 6, 7 ఫెయిల్స్. ఫస్ట్ ఫెయిల్, టాస్క్ స్టార్ట్ అయింది. సరే, ప్రతి టాస్క్లో కానీ సంచాలక్ కొన్ని రూల్స్ పెట్టుకుంటారు, తర్వాత ఏవేవో చేసుకుంటారు, అది వేరే విషయం. తోయడం లేదని చెప్పేసి రీతు అని చెప్పేసి చెప్పిందంట. ఓకే, అది మనకు ఆ సౌండ్స్లో వినబడలేదు. ఓకే, వాళ్ళు విన్నరో వినలేదో నేను చెప్పినా అని చెప్పేసి చెప్తుంది. సరే, దాని గురించి ఓవరాల్గా మాట్లాడు. అయితే ఫస్ట్ ఏంటంటే, తనుజ అంటే మిగతాది మొత్తం 1 by 1 చెప్తా. ఇక్కడ జరిగిన తప్పులు ఏంటో పాయింట్ టు పాయింట్ చెప్తా. ఫస్ట్ డెమన్ పవన్ని అంటే మాయంలో తోయడం లేదు అని చెప్పేసింది. తోయడం లేదు అని చెప్పేసినప్పుడు తోసేసింది ఎవరు? తనుజ తోసేసినప్పుడు తనుజని డిస్క్వాలిఫై చేయాలి ఆ రౌండ్ నుంచి. లేదు, తనుజని డిస్క్వాలిఫై చేయకపోయినా
పవన్ ఏం చేయాలి, ఎందుకంటే ఆ బార్డర్ ఏదైతే లైన్ ఉందో ఆ లైన్ క్రాస్ అయింది కాబట్టి ఇద్దరిలో ఒకరిని కంపల్సరీ చేయాలి. నువ్వు తర్వాత రీజన్స్ ఏదైనా చెప్పుకుని అక్కడ నడిచింది ఏం చెప్పుకోవాలి. ఒకవేళ నువ్వు తనుజని తీసేస్తే తోయడం వల్ల తీసేసిన అని చెప్పేస్తే యాక్సెప్టబుల్గా ఉంటుంది. లేదు ఒకవేళ తోసినా కానీ ఎట్లా తోసినా తోయకపోయినా కానీ ఆ లైన్ మాత్రం దాటకూడదు కాబట్టి డెమోన్ దాటింది కాబట్టి డెమోని తీసేసినా అంటే నీకు ప్రేక్షకులు కూడా ఓకే చెప్తారు, తర్వాత నాకు సార్ కూడా ఓకే చెప్తారు. కానీ ఇక నువ్వు డిసిషన్ తీసుకోకుండా నువ్వు తోసినావు కాబట్టి యాక్సెప్ట్ అని చెప్పేసి లోపలికి తీసుకొస్తావు. ఫస్ట్ పాయింట్ అయిపోయింది, ఓకే అయిపోయింది కదా. ఇక్కడ సెకండ్ పాయింట్, అక్కడ రెండో విషయంలో నిఖిల్ మన తనుజ తనుజ అని చెప్పి తనుజ కాదు మళ్ళీ పవన్ తర్వాత వీళ్ళేనా, రైట్ రైట్ రైట్. మనకి ఇక్కడ వచ్చేసి డెమన్ సంజన సంథింగ్ వీళ్ళిద్దరిలో ఎవరో అని చెప్పి ఒక పాయింట్ చెప్తా, గుర్తు మర్చిపోయినా, సరే పాయింట్ చెప్తా. ఇక్కడ నిఖిల్ తర్వాత ఇది డిస్కషన్ జరుగుద్ది, నువ్వు అంటే ఇదే డిస్కషన్ నువ్వు తోసినావు తోయలేదనే డిస్కషన్ జరుగుతుంటే మనకు అక్కడ వచ్చేసి నిఖిల్ తనుజ జరుగుతుంటే నిఖిల్ వచ్చేసి లైన్ క్రాస్ అయినప్పుడు ఆయన క్రాస్ అయింది అని చెప్పేసి అని అంటే సరే ఫస్ట్ వార్నింగ్ నీకు కూడా చెప్తాను, ఎందుకంటే ఆల్రెడీ డెమోన్కి ఇచ్చింది కదా అక్కడ బయటికి పోయినా అని చెప్పేసి. ఆయన ఇప్పుడు ఇక రీతుది ఎక్కడ తప్పైందంటే ఫస్ట్ ఆప్షన్ జరిగినప్పుడు డెమోన్ని తీయకపోవడం వల్ల వేరే వాళ్ళకు అవకాశం అడుగుతున్నారు ఏమని, నువ్వు ఇందాక తీయలేదు కాబట్టి నువ్వు ఇది కూడా మాకు కూడా యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి ఆమె మళ్ళీ అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. ఈ అవకాశం ఇచ్చినప్పుడు ఇంకోళ్ళకి మళ్ళీ ఇంకో అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. అట్లా రీతు కన్ఫ్యూజన్లకు పోయి అసలు ఏం డిసిషన్ తీసుకోవాలని అర్థం కాకుండా అయిపోయిందని నాకు అనిపించింది. మీకేమనిపిస్తుందో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇది కన్ఫ్యూజన్ అంటే ఏం లేదు, ఒక అవకాశం ఫస్టే ఇవ్వకూడదు, ఫస్టే కట్ చేసి ఉంటే నెక్స్ట్ ఇలాంటి వాళ్ళ ఎదురు క్వశ్చన్ కూడా వేసి ఉంటారు. ఓకే తీసేసింది, నెట్ వేసినందుకు తనుజని తీసేసింది రైట్ అనుకునేటోరు, నెట్ వేసినా ఏం చేసినా డెమోని తీసేసింది అని చెప్పేసి అట్లా అనుకునేటోళ్ళు. కానీ అక్కడ మళ్ళీ అవకాశం ఇచ్చింది, మళ్ళీ ఈ గ్యాప్లో మళ్ళీ గేమ్ జరిగితే రీస్టార్ట్ ఏదో అని చెప్పేసి జరుగుతుంటే మళ్ళీ సంజన గారికి వేసిన అన్ని బాల్స్ చాలా ఉంటాయి, 7-8 అన్నట్లే కానీ చాలా బాల్స్ ఉంటాయి, ఆమె మొత్తం ఇట్లా తిప్పేసింది. అటు వాళ్ళు వేరే డిస్కషన్ జరుగుతుంటుంది. అయితే ఇక్కడ రీతు ఒక మిస్టేక్ జరిగింది, దాని గురించి డిస్కషన్ వల్ల మిగతా వాళ్ళతో డిస్కషన్ కంటిన్యూగా జరుగుతుంటే తనుజతో కానీ వీళ్ళతో కంటిన్యూగా జరుగుతుంటే మిగతా గేమ్ చూడకపోయడం వల్ల మొత్తం ఇట్లా ఉల్టా తిప్పేసి అందులో బాల్ అన్నీ పోతాయి. అప్పటికి నిఖిల్ చెప్తాడు ఇక బాల్ మొత్తం తిప్పేసింది కింద పడ్డాయని చెప్తే మళ్ళీ బ్రేక్ ఇచ్చినప్పుడు 5ో 3ో 4ో వేస్తుంది. మళ్ళీ దీని గురించి కూడా డిస్కషన్ జరిగింది, నేను రిటర్న్ చేసుకున్న బాల్ నేను ఒకవేళ మిస్టేక్ చేసినా నేను ఒప్పుకొని ఆ బాల్స్ అన్ని వేసుకున్నా అంటే 2-3 వేసుకున్నావు, నీకు 6ో 7ో పడ్డాయి అని చెప్పేసి రీతు అంటుంది. అట్లా చేయాలంటే మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయాలని చెప్పేసి అంటుంది నెక్స్ట్ డిస్కషన్. అది ఆ మిస్టేక్. ఫస్ట్ మిస్టేక్ డెమోని తీయకపోవడం, లేదంటే తనుజని తీయకపోవడం. రెండో మిస్టేక్ ఇక్కడ నిఖిల్ బార్డర్ క్రాస్ చేసినప్పుడు ఆయన తీయకపోవడం. ఇక్కడ థర్డ్ మిస్టేక్ వచ్చేసి సంజన గారు వచ్చేసి మొత్తం ఉల్టా తిప్పినప్పుడు బాల్స్ మొత్తం పడిపోయినప్పుడు ఆ విషయంలో తీయకపోవడం. 4 నెక్స్ట్ విషయంలో ఏంటంటే గేమ్ ఆడుకుంటూ నిఖిల్ ఇద్దరు ఆడుకుంటూ డెమోన్ వచ్చేసి స్లిప్ అయి కింద పడిపోతాడు వెనక్కి, అప్పుడైనా తీయాల్సి ఉంది. సరే ఎట్లా పడ్డా కానీ అవుట్ ఆఫ్ చాలా గేమ్స్లో తెలియక జారిపడ్డాయి కానీ తోసేసినప్పుడు కానీ పోయినాయి చాలా గేమ్స్ ఉన్నాయి. మన బిగ్ బాస్ 9 వరకు ఫస్ట్ నుంచి 9 వరకు చూసుకున్నా చాలా గేమ్స్ ఉన్నాయి. ఓకే ఆ పాయింట్ అనుకుందాం. నెక్స్ట్ నిఖిల్ ఏం చేస్తాడంటే బాల్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, అది లైన్ క్రాస్ చేసి కాలు బయట పెట్టేసి తీసుకుంటాడు. ఆ విషయంలో కూడా వీళ్ళు అవుట్ అని చెప్పేసి అంటే లేదు ఇందాక డెమోన్కి 2 చాయిస్ ఇచ్చినాం అంటే సరే మీరు ఫస్ట్ చాయిస్ కదా ఇదంటే ఇందాక డెమోన్కి అయితే 2 చాయిస్లు అన్నావు, ఇప్పుడు నేను నిఖిల్కి 1 చాయిస్ అంటున్నావు ఎట్లా ఇదంటే సరే ఓకే అందరు రండి అంటే ఇక ఆమె ఫుల్ కన్ఫ్యూజన్ చేస్తారు. ఇక నాకేమర్థమైందంటే తనుజ డిస్కషన్ జరిగేది ఎందుకు అని అంటే సరే ఒకవేళ రీతు పవనే రావాలి గేమ్లో ఉండాలి అని అట్లా ఆలోచించిందో తెలియదులే కానీ అప్పటి నుంచి అయితే ఆ రకంగా అయితే ఆలోచించలేదు. ఒకవేళ మళ్ళీ ఆలోచిస్తే మనం ఏం చెప్పలేం. కాకపోతే ఆ రకంగా పవన్ గురించి ఆలోచిస్తుంది అనేదైతే మనకు కనిపించలేదు. కాకపోతే రీతు సంచాలకంగా మిస్టేకే. కానీ ఇక్కడ తనుజ ఏం చేసి అంటే తనుజ విషయంలో కనిపించింది ఏంటంటే ఎటు చేసి డెమోన్ ఒకవేళ గెలిచి మళ్ళీ టీంలోకి వస్తే మాత్రం డెమోన్ వల్ల నేను మళ్ళీ గెలవలేను, ఇమ్యూనిటీ పొందలేను అని చెప్పేసి అదొక్కటే కనబడ్డది. డెమోన్ మీద ఊరికి ఆర్గ్యుమెంట్ చేస్తుంటే మనోడు ఇంకా నేను ఆడను ఈ గేము, ఎట్లాగ అవుట్ ఫౌల్ అంటున్నారు కదా నేను ఆడనని చెప్పేసి అని గివ్ అప్ చేసేస్తాడు. ఓవరాల్గా ఫస్ట్ రౌండ్లో ఎవరు దాంట్లో ఎక్కువ బాల్స్ ఉన్నాయని లెక్కేస్తే తక్కువ బాల్స్ ఉన్న వాళ్ళని పక్కన అంటే సేఫ్ జోన్లోకి చూస్తారు. అంటే సేఫ్ జోన్ అంటే
ఎక్కువ బాల్ ఉన్నప్పుడు అంటే ఓడిపోయినట్టు కదా, వీళ్ళు ముగ్గురు ఫస్ట్ రౌండ్లో ఓడిపోతారు. తనుజ వచ్చేసి తక్కువ బాల్ ఉండడం వల్ల ఆమె గెలిచింది. ఫస్ట్ రౌండ్లో ఆమె పక్కకు ఉంటుంది. ఇక్కడ గేమ్ మాత్రం అందరూ బాగా ఆడిండ్రు. అంటే తనుజ ఫస్ట్ రౌండ్ అయితే ఎక్కువ అంత అనిపించలేదు, కానీ మిగతా 3 రౌండ్లు డెమన్ నిఖిల్ కానీ, నిఖిల్ తర్వాత సంజన గారు కానీ సూపర్ ఆడింది. సూపర్ అంటే సూపర్ కాదు, మామూలుగా ఆడింది. సంజన గారు కూడా నాకు తెలిసి సంజన గారికి గురించి ఇక్కడ ఫౌలే జరిగింది, నేను కాదనట్లేదు. అది సంచాలకుగా చూసుకోవాలి. ఎందుకంటే యాక్చువల్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ నిఖిల్ పోయిండు, తర్వాత డెమన్ పోయిండు. నెక్స్ట్ రౌండ్లో ఎట్లుండేదో వీళ్ళిద్దరికి ఉండేది. ఎందుకంటే నిఖిల్ ఫస్ట్ ఫౌల్ వచ్చేసి నువ్వు పెట్టిన రూల్లో తనుజ వెళ్ళిపోయింది. తర్వాత డెమన్ దాటినందుకు వాళ్ళిద్దరిని ఒకేసారి తీసిస్తే నిఖిల్ కూడా అక్కడ పోయిండు. సరే, ఎట్లా చూసినా కానీ గెలవాల్సిన అవకాశం సంజన గారికే ఉండేది. కాకపోతే గెలిచిందా లేదా అనేది మనం నెక్స్ట్ టాపిక్లో చెప్దాం. అయితే ఇక్కడ ఆ మిస్టేక్ వల్లనే ఏం జరిగిందో చూద్దాం. అయితే ఇంకా ఈ ఫస్ట్ రౌండ్లో తనుజ సేవ్ అవుతుంది, సెకండ్ రౌండ్లో వచ్చేసి పవన్ సేవ్ అవుతాడు. కానీ సూపర్ ఆడిండ్రు, ఎక్స్ట్రాడినరీ ఆడిండ్రు. అసలు ఆయాసం వచ్చినా కానీ బ్రేక్ తీసుకుంటావా అని చెప్పేసి అడిగినా కానీ సంజన గారు అసలు బ్రేక్ తీసుకుని ఉండదు. నిఖిల్కి మస్తు పోటీ ఇచ్చింది. సరే, ఆ విషయంలో బాల్ కింద పడ్డాయి ఏంది తప్ప అనేది సంచాలకు చూసుకోవాలి. ఎంపైర్ అనేటువంటి చూడాలి. అదే బేల్స్ బాల్ తలిగి కింద పడ్డాయి, నువ్వు అవుట్ అని చెప్పి చెప్పాలి. అది చెప్పకపోతే ఎవరు చూసుకోరు. కావాలని అవుట్ అయినా కొందరు ఉంటారు, కొందరు ఉండరు. అది సంచాలక ఎంపైర్ని నిర్ణయించేది, అందుకే రాంగ్ రైట్ చెప్పడానికి. కాబట్టి గేమ్ పరంగా అయితే వాళ్ళ ముగ్గురు బాగా ఆడిండ్రు. ఆ విధంగా అయితే చెప్పాలి. ఇక్కడ నువ్వు బాల్ చేసినావు, ఇక్కడ లైన్ దొక్కినావు అంటే అది అందరి ఫౌల్స్ ఉన్నాయి. ఈ గేమ్లో మొత్తం సంచాలకులతో సహా మిగతా నలుగురి తనుజయ్ కూడా అందరికీ ఫౌల్సే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఫౌల్స్ గురించి కాకుండా వీటి గురించి మాట్లాడితే ఎక్స్ట్రాడినరీ ఆడిండ్రు. గేమ్ అయితే 100% ఆడిండ్రు. అయితే ఇక్కడ ఫైనల్గా ఓవరాల్గా వీళ్ళు ముగ్గురు, తర్వాత డెమన్ ఫోన్ సేఫ్ అవుతాడు, తర్వాత నిఖిల్ సేఫ్ అవుతాడు. ఓవరాల్గా ఫైనల్గా లాస్ట్ సంజన గారు ఓడిపోతారు. ఇక కొంచెం హట్ అయిపోయి లోపల కొంచెం సెంటిమెంట్ ఏడుస్తుంది. ఓకే, ఎందుకంటే కష్టపడ్డది, నేనైతే దానికి అప్రిషియేట్ చేస్తాను. నాకు తెలిసి చాలా రోజుల తర్వాత అంత ఎఫెక్ట్ పెట్టిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటారో మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకో విషయం, ఇక్కడ వీళ్ళిద్దరికి ఆర్గ్యుమెంట్ అయింది. ఆ విషయం చెప్పడం మర్చిపోయినా. ఏంటంటే గేమ్ జరుగుతుంటే మీరు ఎలా ఆడండి అని చెప్పేసి అడిగిద్ది. మరి ఎందుకు అడిగిద్దో నాకైతే కొంచెం స్ట్రాటజీ అనిపించింది రీతు. ఎందుకంటే ఆమె ఆడాలనో ఆడద్దు అనేది ఆమె విషయం. ఎందుకంటే ఆమె మీదకి వస్తే డిఫెండ్ చేసుకుంటుంది. ఓవరాల్గా తక్కువ బాల్ ఉండడమే ఆమెకు కావాలి. మిగతా ఇద్దరు కొట్టుకుంటుంటే కామ్గా ఉంటే ఈమెకు బాల్స్ పడవు కదా, కామ్గా ఉండొచ్చు కదా అనేది స్ట్రాటజీ సంజన గారిది. కానీ నువ్వు ఆడట్లేదు అని చెప్పేసి అనే హక్కు ఆమెకు లేదు. ఆ హక్కు నీకు ఎక్కడిది అని చెప్పేసి సంజన గారు వాదిస్తుంది. ఆఫ్టర్ ఆల్ నా స్ట్రాటజీ నువ్వెవరు క్యాలిక్యులేట్ చేయడానికి, ఆఫ్టర్ ఆల్ అంటుంది. ఆఫ్టర్ ఆల్ కాదు అది ఇది అని చెప్పేసి అంటుంది. ఆఫ్టర్ ఆల్ అనే మాట సరే, అది ఎంతవరకు నాకు సరే చెప్తాడు. ఆఫ్టర్ ఆల్ అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అయితే చెప్తాడని నేను అనుకుంటున్నా. కానీ యాక్చువల్గా అసలు ఈ గేమ్లో మొత్తం అంతే కదా, ఆమె ఆడడమో ఆడకపోవడం ఆమె స్ట్రాటజీ ఏందో నీకు సంబంధం లేదు. నువ్వు ఎవరైతే క్రాస్ చేస్తానో, ఎవరు పవర్ గేమ్స్ ఆడతానో అది చూడు. అంతేగాని వాళ్ళకి నచ్చింది నువ్వు మాట విననప్పుడు కూడా నువ్వు చెప్పాలని అనుకోవడం అది కరెక్ట్ కాదని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా. మీరైతే ఏమనుకోండి. ఇక్కడ ఆఫ్టర్ ఆల్ అనే ఒక మాట మాత్రం సంజన గారిది తప్పు. ఈ విషయంలో మిగతా పౌల్స్ మొత్తం రీతిగా జరిగినాయి. మొత్తం అసలు ఆ గేమ్ మొత్తం పౌల్స్ కావడానికి రీతే కారణం. సరే, ఎటు చేసి గేమ్ ఆడిన ముగ్గురు, అంటే తనుజ కంటే బెస్ట్గా ఆడిన ముగ్గురు అయితే ముగ్గురులో ఇంకో ముగ్గురు సేఫ్ అయ్యారు. సంజన గారు ఓడిపోయారు. అయితే ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ టాస్క్ వచ్చేసి, ఇది ఫస్ట్ టాస్క్ అయిపోయింది, సంజన గారు ఓడిపోయింది. ఈ సంజన గారు ఓడిపోయిన వాళ్ళకి అందులో ప్రజల నుంచి ఒకరితోటి పోటీ పడాల్సిన గేమ్ ఒకటి ఉంటుంది. అయితే ఇక్కడ గేమ్ రూల్స్ ఏంటంటే ఈ సెకండ్ గేమ్ వాళ్ళతో పోటీ పడాలి ఒకరితోటి. అది ఎవరు నిర్ణయించుకోవాలనేది కూడా చెప్తారు. అయితే ఇక్కడ సెకండ్ గేమ్లో రూల్స్ ఏంటంటే, మనకు ఒక స్క్వేర్ ఇస్తాడు. ఆ స్క్వేర్లో బాక్స్ ఉంటాయి. బాక్స్లో ఒక 6 నుంచి 8 అట్లా ఉంటాయి ఆ బాక్సులు ఒకదాని మీద ఒకటి టవర్ కట్టుకుంటూ వెళ్ళాలి. ఎవరు బజర్ మోగే వరకు, ఎండ్ బజర్ మోగే వరకు ఎవరి టవర్ అయితే హైట్ ఉంటుందో వాళ్ళు గెలిచినట్టు అని చెప్పేసి బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. ఇది రూల్, ఫస్ట్ పాయింట్. అయితే ఇక్కడ ఓకే, బాగానే ఉంది. మనోడు రూల్స్ క్లారిటీ చేస్తాడు. ఫస్ట్ 3 అయితే సింగిల్గా పెట్టండి. సంజన గారికి చెప్తారు, సంజన గారికి చెప్తారు. ఈ రూల్స్ వచ్చిన తర్వాత సంజన గారిని అడుగుతారు బిగ్ బాస్, నువ్వు ఎవరితో పోటీ పడాలనుకుంటున్నావు, ప్రజల నుంచి ఒకరిని ఎంచుకో అని చెప్పేస్తే టవర్ గేమ్ కాబట్టి ఆమె కొంచెం
థింకింగ్ చేస్తది. ఏం చేస్తది, ఈమె హైట్ ఉంటది కాబట్టి టవర్ పెట్టడం ఈజీ ఉంటది. సుమన్ గారు కొంచెం తక్కువ ఉంటారు కాబట్టి హైటు. ఆ విషయంలో నాకు యూజ్ అయిద్దని చెప్పేసి ఆమె డెసిషన్ ఆమె తీసుకొని ఆయనని ఎంచుకుంటది. ఓకే. ఇది గేమ్. రూల్స్ వచ్చేసి మనకు కళ్యాణ్ ఒక విషయం చెప్తాడు. ఫస్ట్ 3 మాత్రం కంపల్సరీ సింగిల్‌గా పెట్టాలి. తర్వాత 2 పెడతారా, 3 పెడతారా, 4 పెడతారా మీ ఇష్టం. ఎన్ని పెడతారో మీ ఇష్టం. నేను అడగను. ఫైనల్‌గా నా డెసిషన్ నేను చెప్తా అంట. ఈ గేమ్ జరుగుతుంటేనే రీతు తర్వాత ఇమాన్యుల్ అంటారు. పెట్టేయండి ఇక ఎట్లున్నా ఏం లేదు. అది కౌంట్‌లోకే వస్తదని చెప్పేసి వాళ్ళే అంటారు. ఇక్కడ ఒక మాట బాగా రిపీట్ అయింది. ఏం రిపీట్ అయిందంటే టవర్ ఎట్లున్నా గానీ అంటే గెలిచినట్టే. ఎట్లున్నా ఏం కాదు. క్రాస్ ఉన్నా, వంకర్ ఉన్నా ఎట్లున్నా ఏం కాదని చెప్పేసి వీళ్ళు ఎవరు తనుజ గాని, అక్కడ దివ్య గాని, తర్వాత ఇమాన్యుల్ గాని, ఇక్కడ ఉన్న గౌరవ్ గాని వీళ్ళు అనుకుంటా ఉంటారు గానీ ఇక్కడ కళ్యాణ్ నోట్ల నుంచి అయితే ఇక్కడ ఎట్లున్నా ఏం కాదు అని చెప్పేసి అయితే కళ్యాణ్ ఒక మాట అనలేదు. ఇక్కడ ఈరోజు హీరో కళ్యాణ్ అంటే నిజాయితీ అంటే కళ్యాణ్ అయిపోయాడు నాకు తెలిసినంత వరకు అయితే. నిన్న ఒక ఇమాన్యుల్ ఒక మాట చెప్తాడు సండే రోజు. ఈ హౌస్లో ఎవరైనా నిజాయితీగా ఉన్నాడు అంటే వాడు మాట ఇచ్చిండంటే మాట మీద నిలబడతాడు అనే వ్యక్తి ఎవడైనా ఉన్నాడు అని అంటే అది కళ్యాణే అని అన్నాడు కదా. ఆ మాటకి ఈరోజు జస్టిఫికేషన్ వచ్చినట్టయితే నాకు అనిపించింది. 100% ఒక మెట్టు మనం మొన్న 1000% రాసినాం కానీ రోజుకి గ్రేజ్ మాత్రం కళ్యాణ్ది చాలా పెరిగిపోతుంది. ఇప్పుడు మనకు బయట చూసుకున్న 1-2 రేసింగ్లో మాత్రం ఇంకొక 1 వీక్లో ఇదే మోతాదులో వెళ్ళిపోతే మాత్రం టాప్ 1లో 100% ఉంటూ ఇంకా కొట్టేవాడు లేడు, నిన్ను కొట్టేవాడు ఎవడు లేడు అన్నట్టు ఎదిగిపోతాడు. ఆల్రెడీ ఎదిగిపోయాడు. అసలు ఈరోజు గేమ్తో మొత్తం తారుమారు అయిపోతుంది అని నేను అనుకుంటున్నా. రేపు పొద్దుట సోషల్ మీడియాలో కూడా చూసినా కానీ రేపు మొత్తం కళ్యాణ్ పేరే ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక గేమ్ చాలు ఆల్రెడీ చాలా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తాడు. అంటే నిజాయితీ ఎప్పుడైనా గేమ్ కాపాడతానని ఒక్క ఉదాహరణ కళ్యాణే. నిజాయితీ ఒకరి అంటే వాళ్ళ గురించి అయితే అంటే అబద్ధం అయితే ఆడాడు. స్టాండ్ తీసుకోపోయిందంటే అంటే స్టాండ్ తీసుకోవాల్సిన టైంలో తీసుకోపోవచ్చు అంటే కొన్ని సందర్భంలో నువ్వు ఎందుకు తీసుకోలేదని చిన్నవి ఉంటాయిలే కానీ అబద్ధాన్ని నిజము అని చెప్పేసి అయితే చెప్పడు. ఓపెన్గా చెప్తాడు. నేను ఏ విషయమైనా నాకు కూడా అదే ఈరోజు అయితే 100% అయితే నిజాయితీగా ఆడిండి అనిపించింది. యాక్చువల్గా తనుజకి సంబంధించిన అంటే తనుజ అంటే ఫేవరెట్స్ ఉంటారు కదా కొందరు మామూలుగా. సుమన్ శెట్టి, భరణి, తర్వాత వీళ్ళు సో రీతు, డెమన్ పవన్. కానీ వాళ్ళకి అతీతంగా అంతకంటే ఎక్కువ క్లోజ్ ఉన్న కళ్యాణ్ కూడా దాన్ని అంత స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అంటే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఎందుకంటే అంత క్లోజ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేసుకుంటూ నేను న్యాయం అయితేనే చేస్తా అన్నట్టు చేసిండు. ఓకే. ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ఏంటంటే రూల్స్ చెప్పిన తర్వాత ఫస్ట్ 3 పెడతారు. వీళ్ళు రన్నింగ్ కామెంట్ చేస్తూనే ఉంటారు. పెట్టండి ఏం కాదు, ఎట్లున్నా ఏం కాదు అని చెప్పేసి అంటారు. 5th పెడతారు. 5th పెట్టినప్పుడు సంజన గారిది కింద పడుతుంది. తర్వాత సుమన్ శెట్టి గారి దాగుతుంది. తర్వాత సంజన గారిది 5th మనకి నేను థంబ్నైల్స్లో కూడా పెడతా. ఇక్కడ వీళ్ళ అంటే నెక్స్ట్ చెప్తాను, దాని గురించి ముందే చెప్పకూడదు. తర్వాత సుమన్ శెట్టి గారి 5th వేసినాక తర్వాత సంజన గారు 5th వేస్తుంది. 6th సంజన గారు వేస్తే కింద పడుతుంది. కానీ సుమన్ శెట్టి గారు ట్రై చేస్తే అంటే ఈ గ్యాప్లో సంజన గారు వేసేస్తుంది 6th ఫస్ట్ సంజన గారిది పడుతుంది. తర్వాత సుమన్ శెట్టి గారిది పడిద్ది. తర్వాత దాన్ని అడ్జస్ట్ చేసుకుంటారు, పక్కకు దోసుకుంటారు. కానీ కొంచెం టవర్స్ అటు ఇటు ఊగుతుంటే వద్దు అని చెప్పేసి అని అంటారు. మన డెమన్ పవన్ కానీ ఇమాన్యుల్ కానీ ఫుల్ సపోర్ట్ చేస్తారు. వద్దు ఇంకా ముట్టుకోక అని చెప్పేసి సంజనాకి సపోర్ట్ చేస్తారు. దివ్య, రీతు, తర్వాత తనుజ, భరణి వీళ్ళందరూ మాత్రం సుమన్ శెట్టికే. మ్యాక్సిమం హౌస్ మొత్తం సుమన్ శెట్టికి, ఒక 2 తప్ప మిగతా వాళ్ళందరూ సుమన్ శెట్టికే చేస్తారు. అయితే ఇక్కడ టవర్ కంప్లీట్ అయింది. ఇద్దరిది కంప్లీట్ అయింది కాబట్టి ఏం తీసుకోవాలని చెప్పేసి ఒక క్వశ్చన్ మార్క్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఇద్దరిది టవర్ అయిపోయింది అంటే ఇంక బజర్ రాదు. టవర్ అయిపోయినాక కొన్ని సెకండ్స్ మనకి సెకండ్స్లో చూపెడతారు కానీ కొంచెం టైం ఎక్కువే అవ్వచ్చు. ఆ టైంలోపు అయితే ఇద్దరిది మాత్రం టవర్ ఉంటుంది. ఇక్కడ క్యాలిక్యులేషన్స్ జనరల్గా వాళ్ళన్న ప్రకారం ఇప్పుడు ఇక్కడ జడ్జి అంటే మామూలు జడ్జిమెంట్ క్యాలిక్యులేషన్ చేసుకుంటూ ఉంటాడు. ఓవరాల్గా చూస్తే ఇద్దరిది టవర్ ఉంది కానీ కొంచెం క్రాస్ ఉంది అన్నది అంటే కరెక్ట్గా లేదు. ఓవరాల్గా చూస్తే స్ట్రైట్గా స్ట్రాంగ్గా అంటే అన్నీ ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా స్ట్రైట్గా అన్ని స్ట్రాంగ్గా ఉన్నాయి కాబట్టి సంజన గారు అనుకుంటున్నా. అంటే అట్లెట్లా అంటావు నువ్వు ఫస్ట్ ఒక మాట అన్నావు, ఏ మాట అన్నావు, క్రాస్గా లేకపోయినా పర్లేదు విన్ అని చెప్పేసి అని అన్నావు కదా అని అన్నావు. అంటే క్రాస్ ఉన్నా పర్లేదు.
సరే ఓకే. వాళ్ళ ప్రకారమే ఇప్పుడు మనం మామూలుగా కళ్యాణ్ గురించి అనట్లేదు. మనం అన్నాం. సరే క్రాస్ ఉన్నా సుమన్ శెట్టే విన్ అనుకుందాం. సరే సుమన్ శెట్టిని క్రాస్ ఉంటే విన్ అని ఇంకే రకంగా అంటే ఇద్దరు పెట్టారు. సరే ఎవరు క్రాస్ ఉన్నదే బజర్ కంటే ముందు కావాలి అన్నారు. బజర్ కంటే ముందు ఇద్దరిదయింది. ఓకే. ఫస్ట్ పాయింట్ ఇద్దరిది ప్లస్సే. బజర్ కంటే ఇద్దరిది ముందు. మరి ఎవరు ఇప్పుడు క్రాస్ ఉన్నా ఏం కాదు, స్ట్రెయిట్ ఉన్నా ఏం కాదు అనుకున్నప్పుడు మిగతా మనం జడ్జిమెంట్ చేయడానికి ఇంకే పాయింట్ చూస్తాం? ఫస్ట్ ఎవరు పెట్టారని చూస్తాం. అంతే కదా! మరి ఫస్ట్ ఎవరు పెట్టారు? ఫస్ట్ సంజన గారు పెట్టారు. తర్వాత సుమన్ శెట్టి గారు పెట్టారు. కానీ వీళ్ళు ఏమంటారు? దివ్య గాని, తనుజ గాని, తర్వాత గౌరవ్ గాని సుమన్ గారు పెట్టారు. సుమన్ గారు పెట్టిన తర్వాతనే ఈ పెట్టారు అంటే సుమన్ శెట్టి కూడా అంటాడు. అవును కొంచెం ఈ క్రాస్ ఉన్నా ఏమున్నా గానీ ఎవరు ముందు పెట్టారో చూడాలి కదా అని అంటాడు. ఇదంతా కాదు. నేను నేను వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఇవన్నీ చెప్పిన మీరు ఇట్లా పెట్టండి అట్లా పెట్టండి, మీరు ముందుకు ఆట తీసుకెళ్ళడానికి మీకు హైట్ అడ్వాంటేజ్ ఉంటుందని చెప్పేసి నేను ఎంకరేజ్గా చెప్పిన, కానీ ఫైనల్ గేమ్ డిసిషన్ అవుతా అని చెప్పేసి నాకు ఒక సిచ్యువేషన్లో ఉంటుంది. అదే 2 టవర్స్ పెట్టి టయానికి పెట్టినప్పుడు అందులో పర్ఫెక్ట్గా ఉన్నదానికి ఇస్తాం, కానీ పర్ఫెక్ట్గా లేని దానికి ఎట్లా ఇస్తాం అనేది కళ్యాణ్ పాయింట్. సూపర్ పాయింట్. అంతే కదా! రెండు కరెక్ట్ టయానికి చేసి వాళ్ళిద్దరు కరెక్ట్ టయానికి గేమ్ ఆడారు, అయిపోయింది ఇద్దరిది. కానీ ఇద్దరిది కరెక్ట్ టయానికి అయిపోయినప్పుడు జడ్జిమెంట్ ఇవ్వాలన్నప్పుడు ఎవరి దానికి ఇస్తాం? పర్ఫెక్ట్ ఉన్నదానికే ఇస్తాం. అదే చేసిండు కళ్యాణ్. ఇందులో అసలు నాకు సార్ అనడానికి లేదు. ఎల్లుండి నాకు తెలిసి మళ్ళీ సాటర్డే రోజు ఇదే విషయం టాపిక్ వస్తే మాత్రం తనుజ కానీ దివ్య కానీ ఏం సమాధానం చెప్పుకుంటారో మనకు తెలియదు. అయితే ఇక్కడ అగ్రెసివ్ అవుతుంది కళ్యాణ్ అని చెప్పేసి, ఏమన్నా డిసిషన్ చేంజ్ చేసుకుంటాడని చెప్పేసి, నువ్వు మాటకు ముందు ఒక మాట మార్చకు, గేమ్కి ముందు ఒక మాట అన్నావు, ఇప్పుడు ఒక మాట అంటున్నావు అంటే నేనేం అనలేదు తనుజ, నువ్వు వేరే రకంగా పోర్ట్రే చేయకు, ఇవన్నీ కావాలని చేయకు అని చెప్పేసి కొంచెం అసలు ఫుల్ అగ్రెసివ్ అవుతాడు తనుజ మీద. అంటే ఎవరి మీద అవ్వడం ఇలాంటి అంటే అగ్రెసివ్ అవుతాడు జనరల్గానే. అగ్రెసివ్ వేరే ఉంటుంది, కానీ ఈ అగ్రెసివ్ అంతకు మించి ఉంది. ప్లస్ అది తనుజ మీద అగ్రెసివ్ అంటే కొంచెం సాహసం అనే చెప్పాలి. చేశాడు, సాహసంలో విన్ అయ్యాడు. ఓకే. అయితే చెప్పేస్తాడు అంటే లేదు నువ్వు గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు క్రాస్ ఉన్నా అట్లున్నా ఏం కాదు అని చెప్పేసి అంటే, సరే క్రాస్ ఉందని నువ్వు అంటున్నావు కదా, సరే నువ్వైతే ఎవరికి ఇస్తావు చెప్పు. 2 టవర్స్ టయానికి అయిపోయినాయి, ఇప్పుడు 2 టవర్స్ ఉన్నాయి, ఎవరికి ఇస్తావు అని చెప్పేసి, 2 టవర్స్ ఉన్నాయి, 2 టయానికి అయినాయి, ఎవరికి ఇస్తావు చెప్పు అని చెప్పేసి అడుగుతాడు. నేనైతే సుమన్ గారికి ఇస్తా అంటే, నువ్వు ఆయనకే ఇస్తావు, నేనైతే ఇవ్వను, వెళ్ళి కూర్చో అంటాడు. వెళ్ళి కూర్చో, నేనైతే ఇవ్వను అంటే, నువ్వు ఎన్ని చెప్పి నేనైతే ఇవ్వను, నా డిసిషన్ మారదు, నేను సంజన గారే విన్ అని చెప్పేస్తాను. ఇచ్చుకో, నువ్వు ఆమెకే ఇచ్చుకో, అది ఇదేంటి ఫెయిల్డ్ సంచాలక అని చెప్పేస్తుంది. మనోడు అక్కడ హర్ట్ అవుతాడు. ఫెయిల్డ్ సంచాలకైనా ఏ సంచాలకైనా కానీ వన్స్ ఒక నిర్ణయం తీసుకున్నాక నేను దాని మీద స్టాండ్ అయ్యే ఉంటా, మార్చేది లేదని చెప్పేసి ఒకటే నిర్ణయం తీసుకుంటాడు డైరెక్ట్. ఈ గ్యాప్లో దివ్య కూడా అంటూ ఉంటుంది, ఫస్ట్ ఎవరు పెట్టారో చూసుకోవాలి కదా, నువ్వు ఇవన్నీ క్రాస్ అది అని చెప్పి దివ్య అంటూ తర్వాత వీళ్ళు కొంతమంది అంటూ ఉంటారు. అయితే మనోడు ఒక మాట అంటాడు, అన్ని పాయింట్స్ తెలిసిన వాళ్ళు ఇక్కడ మాట్లాడట్లేదు, ఆ పాయింట్స్ ఇది క్లారిటీ ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు అని చెప్తే ఇమాన్యుల్ గురించి ఉన్న తర్వాత భరణి గారిని ఉద్దేశించి అన్నాడు మనోడు మెయిన్ కళ్యాణ్. సరే అది పార్ట్ ఆఫ్ ది గేమ్. అయితే అది అయిపోతుంది, డిసిషన్ చెప్తాడు ఎవరు అని చెప్పేస్తే సంజన గారు అని చెప్తారు. మళ్ళీ వెళ్ళి అన్న ఇది గేము అంతే, నాకైతే అది అనిపించింది అని చెప్పేసి సుమన్ శెట్టి అంటే ఓకే అని చెప్తాడు. మన ఇమాన్యుల్ కూడా అన్న నువ్వు నీ పాయింట్స్ నువ్వు పెట్టుకున్నావు, నీ పాయింట్స్ నువ్వు వాదించుకున్నావు, తప్పేం లేదు. ఓవరాల్గా వాడు రేపు సంచాలకుగా ఉన్నప్పుడు వాడి క్వశ్చన్స్ వచ్చినప్పుడు సాటర్డే వాడు చెప్పుకోవాలి కదా, నువ్వేం బాధపడక అని చెప్పేసి కొంచెం కూలింగ్. అంటే సుమన్ శెట్టి అందరూ వాడు కదా, అందరు పోయి మళ్ళీ మాట్లాడతారు, అది కామన్. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత దివ్య లోపల సుమన్ శెట్టితో మాట్లాడుతూ ఉంటుంది. ఏమని అంటే కళ్యాణ్ కరెక్ట్ పాయింటే పెట్టాడు, కానీ అంటే వాడి రాంగ్ జడ్జిమెంట్ అని నేను అనట్లేదులే, కానీ కరెక్టే. కానీ వాడు ఫస్ట్ పాయింట్ చెప్పిన పాయింట్కి స్టిక్ అవ్వలేదు అని అంటే, అసలు ఫస్ట్ పాయింట్ ఎక్కడ చెప్పాడని మనకైతే టెలికాస్ట్ అవ్వలేదు. నేను మళ్ళీ రిపీట్ పెట్టుకొని చూసుకున్నా. టెలికాస్ట్ అయిన దాంట్లో స్ట్రైట్గా ఉన్నా లేకపోయినా పర్లేదని చెప్పేసి రీతు ఉన్న ఇమాన్యుల్ తర్వాత తనుజ, దివ్య, గౌరవ్ వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు మాటలలో, నేను విన్న క్లారిటీగా. మరి కళ్యాణ్ అన్నట్లయితే ఎట్లా వినబడలేదు. అయితే ఫస్ట్ ఎవరు పెట్టారని చెప్పేసి సుమన్ శెట్టి అడుగుతాడు. ఫస్ట్ అయితే మీరే పెట్టారు, దాన్ని కన్సిడర్ చేసుకున్నా మీకే ఇవ్వాలి అని చెప్పేసి అని అంటాడు. ఇంకా మనం మళ్ళీ భరణి అన్నాను, నేను అక్కడ మాట్లాడదాం అనుకున్నా అటువైపు వాళ్ళదే రైట్ అని చెప్పేసి, కాకపోతే మళ్ళీ అందరూ ఇటు మాట్లాడే వరకు నేను మాట్లాడలేకపోయినా, నువ్వు తీసుకోకు స్టాండ్, మీరు తీసుకోకండి స్టాండ్, మళ్ళీ ఎలిమినేషన్ అయ్యేదాకా తీసుకోకండి, ఆ రోజు అక్కడ వచ్చి నిలబడండి స్టాండ్. ఏమవుతుంది
బర్నీ గారిది అయితే ఈ విషయంలో నచ్చలే. నేను ఎక్కడ తీసుకుందామని చెప్పేసి వీళ్ళకి చెప్తుండు మళ్ళీ. ఏదో సరదా గేమ్ అయితే నడిపిస్తాడని చెప్పేసి అనిపించింది. తర్వాత బయట ఇదే విషయం గురించి కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు. మన ఇమ్మున్న కళ్యాణ్ మాట్లాడతారు ఇదే టాపిక్. అరే ఫెయిల్డ్ సంచాలక్ అంటే ఎంత ఉండదు అసలు. యాక్చువల్గా టవర్స్ అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నోడికి విన్ ఇస్తామా, గెలిచినోడికి విన్ ఇస్తామా? గెలిచినోడికి విన్ ఇస్తాం. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ నోడికి ఎట్లా ఇస్తామన్నా? వీళ్ళు ఏం అర్థం చేసుకుంటారు, ఏం ఆడతారు? ఒక పాయింట్ అంటాడు గొడవలనే. మీరు ఇలా ఎంకరేజ్ చేసుకుంటూ పోతే మిమ్మల్ని ఇంకెవరు ఎంకరేజ్ చేయరు బయట అని చెప్పేసి ఒక మాట అంటాడు. అంటే అంటే ఇది రాంగ్ గేమా అని చెప్పేసి మళ్ళీ వాళ్ళు ఎదురు క్వశ్చన్. రాంగ్ గేమ్ అని చెప్పేసి అనట్లేదు. అంటే ఇలాంటి గేమ్స్ మీన్స్ అంటే ఇంత క్లారిటీగా ఉన్న గేమ్స్ అని చెప్పేసి కళ్యాణ్ అర్థం. అంటే క్లారిటీగా అనిపిస్తుంది. ఈ క్లారిటీ గేమ్లో ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పే దాంట్లో కూడా మళ్ళీ ఇందులో తప్పులు ఎతుకుతాయంటే మళ్ళీ దాన్ని దివ్య వేరే రకంగా ప్రొవైడ్ చేస్తారు. అంటే ఇది రాంగ్ ఏమా, సుమన్ గారి గేమ్ రాంగ్ ఏమా అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఓవరాల్గా అయితే కొంచెం మనోడు ఇదే విషయం సుమన్ గారు వచ్చేసి అంటే మనోడు ఇక్కడ 1 గంట దాకా ఇక్కడే పడుకుంటాడు. నైట్ పడుకుంటే పిలుస్తాడు సుమన్ వచ్చి, ఏంటి కళ్యాణ్ దీనికి ఇది మనసులో పెట్టుకున్నావు ఎందుకు? నేనే ఓడిపోయినా మనసులో పెట్టుకున్నావు, ఎంతగానో ఆలోచిస్తాను, గేమే అయిపోయింది కదా, అయిపోయింది అని చెప్పేసి. అంటే లేదన్నా నన్ను ఫెయిల్డ్ సంచాలకు నన్ను ఎవరన్నా బాధపడను కానీ ఎవరన్నారో నీకు తెలుసు కదా అని చెప్పేసి, లేదు రా అని చెప్పేసి తీసుకొని వెళ్తాడు. ఇది సుమన్ గారిది బాగా అనిపించింది. ఈ పక్కనోళ్ళే బాగా తీసుకున్నారు. ఓడిపోయిన సుమన్ గారు కూడా తీసుకోలేదు, కానీ తనుజ వచ్చేసి తర్వాత రీతుగా అయితే కొంచెం కామ్గా ఉంది. తర్వాత దివ్య, వీళ్ళకి ఎందుకో నాకైతే అర్థం కాదు. స్టాండ్ తీసుకోవాలి ఓకే, ఒకవేళ కరెక్ట్ కాదు 100% అని అప్పటికే అంటారు. మీకు నచ్చిన వాళ్ళకైతే సపోర్ట్ చేస్తారు మీరు, కానీ గేమ్ని చూడరు అని చెప్పేసి ఈరోజు కళ్యాణ్ చెడామెడ ఎడాపెడ మొత్తం వాయించిండు. ఏ పాయింట్స్ ఉంటుంది అన్ని పాయింట్స్. ప్రేక్షకులు ఏం కోరుకుంటారు పాయింట్స్. అంటే ఇక్కడ సుమన్ శెట్టి ఎప్పుడు బ్యాడ్ చేస్తాడు, ఎప్పుడు రాంగ్ చేస్తాడు అని కాదు నా ఉద్దేశం. ఈరోజు అవకాశం దొరికింది ఈ గేమ్లో. అంతకుమించి సుమన్ శెట్టి గారు కూడా ఏమీ పెద్దగా డిస్కషన్ చేయలేదు. నాది కూడా చూడొచ్చు కదా, టవరు ముందు పెట్టిన వాళ్ళు కూడా చూడొచ్చు, ఇది ఒక్క పాయింట్ అంటాడు, అంతకుమించి కూడా అండు. ఎక్కువ ఆర్గ్యుమెంట్ కూడా చేయడు, దాని గురించే అయిపోయింది. ఈ పక్కన వాళ్ళే ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఫైనల్ డిసిషన్ సంచాలకుదని ఈ నిర్ణయం తీసుకోలే, 1-2 సార్లు ఆలోచించే నిర్ణయం తీసుకున్నాడని నాకు అనిపించింది. ఈ విషయంలో అయితే కళ్యాణ్ చాలా అంటే ఇప్పుడు ఇన్ని రోజులు జరిగిన సంచలనం అయితే ఇందులో ఈ పాయింట్ కూడా తీస్తాడు. భరణి ఉన్న శ్రీజాకి ఒక గేమ్ జరిగింది, వాళ్ళిద్దరు వచ్చిన టాస్క్లో ఆ వీక్ ఇంట్లో ఎవరు ఉండాలి వాళ్ళిద్దరు అనే టాస్క్లో ఒక సర్కిల్ ఇచ్చేసి రింగ్ ఇచ్చేసి ఒక సర్కిల్ ఇచ్చేసి అందులో సేమ్ టవర్ ఏర్పరచాలి. ఆ టవర్ దాంట్లో కూడా అదే విషయం తీస్తాడు. అంటే ఆ గేమ్ని ఈ గేమ్ని కంపేర్ చేయకని చెప్పేసి దివ్య అంటుంది. మరి అంతే కదా, ఆ గేమ్లో కూడా నేను తీసుకున్న నిర్ణయం అదే, మళ్ళీ ఈరోజు కూడా అదే వచ్చిందని చెప్పేసి మాట్లాడుతాడు. ఇక్కడ నాకు ఈ గేమ్లో నాకు నచ్చింది, ఓడిపోయిన సుమన్ శెట్టి కూడా నచ్చిండు. ఆయన పాయింట్ ఏదో చెప్పుకున్నాడు, నేను ముందు పెట్టినా అనుకున్నాడు. ఆయన స్ట్రైట్ దాని గురించి ఏం మాట్లాడలే, సపరేట్ మాట్లాడదాం. నేను దాన్ని అయితే టవర్ని నేను టైంకి పెట్టిన కానీ ముందు పెట్టినా అని చెప్పేసి వాదించుకున్నాడు. ఒకటి సంజన గారు ఏం మాట్లాడదు, గెలిచిన తర్వాత థ్యాంక్ యూ ఫేర్ అని చెప్పేసి సెకండ్ ఇస్తుంది. 2 గేమ్ మొత్తం జరిగేటప్పుడు సపోర్ట్ సంజన గారికి ఇచ్చింది ఇమాన్యుల్, తర్వాత డెమోనే. మిగతా అందరూ సుమన్ శెట్టికే ఇచ్చిండ్రు. సుమన్ శెట్టికే సపోర్ట్ ఇచ్చినప్పుడు సుమన్ శెట్టే గెలుస్తుందని చెప్పేసి అందరూ అంటారు కదా, అది కామన్ అయిపోయింది. బన్నీ గారు కూడా సుమన్ శెట్టికే ఇచ్చిండ్రు, కానీ వాయిస్ ఇచ్చేటప్పుడు మాత్రం ఎటు వాయిస్ ఇవ్వలేదు. ఏది సంజన గారిది రైట్ కాదు, సుమన్ శెట్టిదే రైట్ అనే మాట ఇవ్వలేదు. ఒకటి తనుజ వచ్చేసి ఫస్ట్ నువ్వు ఈ మాట అన్నావు అని చెప్పేసి ఆ మాట గురించి అడిగింది, అది రాంగ్, ఎందుకంటే అసలు ఆ మాట అనలేదు. నెక్స్ట్ దివ్య కూడా సేమ్ ఇదే అంటుంది. తర్వాత రీతు ఇదే మాట అనిద్ది. ఇవన్నీ కళ్యాణం లేదు కాబట్టి ఇవన్నీ రాంగ్ వీళ్ళవి ఈ గేమ్లో. దాని ముందు గేమ్లో సంచాలక్ గారు రీతిది తప్పు, నెట్టేసిన తనుజ తప్పు, లైన్ క్రాస్ అయిన డెమన్ పవన్ తప్పు, లైన్ క్రాస్ అయిన 2 సార్లు లైన్ క్రాస్ అయిన డెమన్ పవన్దే నిఖిల్ది తప్పు, బాల్స్ మొత్తం పడేసిన సంజన గారిది తప్పు. ఆ టోటల్గా ఇవన్నీ చూస్తూ అందరినీ వదిలేసి నెక్స్ట్ ఛాయిస్ ఇచ్చిన టోటల్గా ఓవరాల్గా రీతు తప్పు. ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పేసి, ఇందులో ఫెయిల్డ్ కాదు, ఇందులో ఫెయిల్డ్ సంచాలక్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఈరోజు ఈ వీడియో గురించి మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో. ఓకే, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.